ఓం శాంతి. ఏప్రిల్ 3వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, మీ నూతన వృక్షము చాలా మధురమైనది. ఈ మధురమైన వృక్షానికే పురుగు పడుతుంది. దానిని నిర్మూలించే మందు మన్మనాభవ. ప్రశ్న: గౌరవప్రదంగా ఉత్తీర్ణులయ్యే విద్యార్థుల గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: వారు కేవలం ఒక సబ్జెక్ట్లోనే కాదు, అన్ని సబ్జెక్టులపై పూర్తి గమనం ఉంచుతారు. స్థూల సేవా సబ్జెక్టు కూడా చాలా మంచిది. దీని ద్వారా చాలామందికి సుఖము లభిస్తుంది. ఈ సేవ వలన కూడా మార్కులు జమ అవుతాయి. కానీ దానితో పాటు జ్ఞానము, మంచి ప్రవర్తన కూడా ఉండాలి. దైవీ గుణాలపై పూర్తి గమనం ఉంచాలి. జ్ఞానయోగాలు పూర్తిగా ఉన్నప్పుడే గౌరవప్రదంగా ఉత్తీర్ణులు అవ్వగలరు. పాట: వారు మా నుండి వేరు కాలేరు. ఓం శాంతి. పిల్లలు ఏం విన్నారు? పిల్లల మనసు ఎవరిపై ఉంది? మార్గదర్శకునిపై. మార్గదర్శకుడు ఏమేం చూపిస్తారు? స్వర్గానికి పోయే దారిని చూపిస్తారు. పిల్లలకు దాని పేరు కూడా స్వర్గానికి ద్వారమని ఇవ్వబడింది. స్వర్గద్వారం ఎప్పుడు తెరవబడుతుంది? ఇప్పుడిది నరకము కదా. స్వర్గానికి పోవు గేటు ఎప్పుడు ఎవరు తెరుస్తారో పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీకు స్వర్గానికి వెళ్ళే దారి తెలుసు కనుక మీరు సదా ఖుషీగా ఉంటారు. ప్రదర్శనీలు, మేళాల ద్వారా మీరు మనుషులకు స్వర్గద్వారం వద్దకు ఎలా పోవాలో చూపిస్తారు. మీరు చిత్రాలైతే చాలా తయారు చేశారు. బాబా అడుగుతున్నారు, ఈ చిత్రాలలో స్వర్గానికి వెళ్ళే గేటును చూపించే చిత్రమేది? సృష్టి చక్ర చిత్రము ద్వారా స్వర్గానికి వెళ్ళే గేటు స్పష్టమవుతుంది. ఇదే సరైన గేటు. పైన ఒకవైపు నరకానికి గేటు, మరొక వైపు స్వర్గానికి గేటు ఉంది. చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ నుండి ఆత్మలన్నీ శాంతిధామానికి పరిగెత్తుతాయి, తర్వాత స్వర్గానికి వస్తాయి. దీనిని గేటు అని అంటారు. చక్రమునంతా కలిపి గేటు అని అనరు. పై భాగమున చూపబడిన సంగమ యుగమే గేటు. ఆ గేటు ద్వారా ఆత్మలు పైకి వెళ్ళిపోయి మళ్ళీ నూతన ప్రపంచంలోకి వస్తాయి. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామంలో ఉంటాయి. అందులోని గడియారము ముళ్ళు ఇది నరకము, ఇది స్వర్గము అని చూపిస్తుంది. అర్థం చేయించేందుకిది చాలా ఫస్ట్ క్లాస్ చిత్రము. స్వర్గానికి దారి అని చాలా స్పష్టంగా ఉంది. ఇది బుద్ధితో అర్థం చేసుకునే విషయం కదా. అనేక ధర్మాల వినాశనం, ఒకే ధర్మస్థాపన జరుగుతోంది. మనము సుఖధామానికి వెళ్తామని మీకు తెలుసు. మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. గేట్ అయితే చాలా స్పష్టంగా ఉంది. ఈ సృష్టి చక్రమే చాలా ముఖ్యమైన చిత్రము. ఇందులో నరకద్వారము, స్వర్గద్వారము చాలా స్పష్టంగా ఉన్నాయి. కల్పక్రితము వెళ్ళిన వారే స్వర్గద్వారంలోకి వెళ్తారు. మిగిలిన వారంతా శాంతి ద్వారంలోకి వెళ్ళిపోతారు. నరకద్వారము మూసుకొని శాంతి ద్వారము, సుఖద్వారము రెండూ తెరుచుకుంటాయి. ఇది అన్నిటికంటే ఫస్ట్ క్లాస్ చిత్రము. బాబా ఎప్పుడు ఒకటి త్రిమూర్తి, రెండు గోళాలు, సృష్టి చక్రము, ఫస్ట్ క్లాస్ చిత్రాలని చెప్తూ ఉంటారు.
ఎవరు వచ్చినా మొదట వారికి ఈ చిత్రాన్ని చూపించి ఇది స్వర్గములోకి వెళ్ళే ద్వారమని చెప్పండి. ఇది నరకము, ఇది స్వర్గము. ఇప్పుడు నరకము నాశనమవుతుంది. ముక్తిధామానికి వెళ్ళే గేటు తెరుచుకుంటుంది. ఈ సమయంలో మనము స్వర్గములోకి వెళ్తాము. మిగిలిన వారంతా శాంతిధామంలోకి వెళ్తారు. ఎంత సులభము! అందరూ స్వర్గద్వారములోకి వెళ్ళరు. అక్కడ ఈ దేవీ దేవతల రాజ్యమే ఉండేది. స్వర్గద్వారములోకి వెళ్ళేందుకు ఇప్పుడు మనము అర్హులుగా అయ్యామని మీ బుద్ధిలో ఉంది. ఎంత బాగా చదువుకుంటారో రాసుకుంటారో అంత నవాబులుగా అవుతారు. ఆటపాటల్లో మునిగిపోతే పాడవుతారు. ఈ గోలా చిత్రము అన్నిటికంటే మంచిది. ఒకసారి చిత్రము చూస్తూనే బుద్ధితో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏ చిత్రము చూపించి మంచి రీతిగా తెలిపించగలమో రోజంతా ఆలోచిస్తూ ఉండాలి. గేట్ వే టు హెవెన్ అను ఈ ఇంగ్లీష్ పదము చాలా బాగుంది. ఇప్పుడైతే అనేక భాషలైపోయాయి. హిందీ అను పదము హిందుస్థాన్ నుండి వచ్చింది. హిందుస్థాన్ అను పదము సరైనది కాదు. దాని అసలు పేరు భారతదేశము. భరతఖండమని అంటారు. వీధులు మొదలైన పేర్లు మార్చబడతాయి. ఖండము పేరు మార్చబడదు. మహాభారతమను పదముంది కదా, అన్నిటిలో భారతదేశమే గుర్తు వస్తుంది. మాది భారతదేశమని కూడా పాడతారు. హిందూ ధర్మమని అన్నందున భాష కూడా హిందీ అని అన్నారు. ఇది అన్రైటియస్, అసత్యము. సత్యయుగములో సత్యమే సత్యముండేది. సత్యంగా ధరించడం, సత్యంగా భుజించడం, సత్యంగా మాట్లాడడం ఉండేది. ఇక్కడ అన్నీ అసత్యమైపోయాయి. గేట్ వే టు హెవెన్ అను పదము చాలా బాగుంది. మేము మీకు స్వర్గానికి వెళ్ళే ద్వారము చూపిస్తామని చెప్పండి. ఇప్పుడు అనేక భాషలైపోయాయి. పిల్లలైన మీకు తండ్రి సద్గతికి వెళ్ళే శ్రేష్ఠ మతమునిస్తారు. తండ్రి మతానికి వారి గతి మతి భిన్నమైనదనే గాయనముంది. పిల్లలైన మీకు చాలా సహజమైన మతమునిస్తారు. మీరు భగవంతుని శ్రీమతమునే అనుసరించాలి. డాక్టర్ మతమును అనుసరిస్తే డాక్టరుగా అవుతారు. భగవంతుని మతమును అనుసరిస్తే భగవాన్ భగవతిగా అవుతారు. భగవాను వాచ అని ఉంది కనుక మొదట భగవంతుడు ఎవరో నిరూపించి చెప్పండని బాబా చెప్తారు. స్వర్గానికి అధికారులు భగవాన్ భగవతీలే. బ్రహ్మతత్వములో ఏమీ లేదు. స్వర్గము నరకము రెండూ ఇక్కడే ఉన్నాయి. స్వర్గము నరకము పూర్తి వేరుగా ఉంటాయి. మానవుల బుద్ధి పూర్తిగా తమో ప్రధానమైపోయింది. కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. సత్యయుగానికి లక్షల సంవత్సరాలు ఇచ్చేశారు. కలియుగము ఇంకా 40,000 సంవత్సరాలుందని అంటారు. పూర్తి గాఢాంధకారములో ఉన్నారు. స్వర్గములోకి తీసుకెళ్లేందుకు తండ్రి మనల్ని ఇటువంటి గుణవంతులుగా చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ముఖ్యంగా మనము సతోప్రధానంగా ఎలా అవ్వాలనే చింత ఉండాలి. అందుకు మార్గము నన్నొక్కరినే స్మృతి చేయండని తండ్రి తెలిపించారు. నడుస్తూ తిరుగుతూ పని చేస్తూ బుద్ధిలో ఇది గుర్తుండాలి.
ప్రేయసీ ప్రియులు కూడా పనులేమో చేసుకుంటారు కదా, భక్తిలో కూడా కర్మలేమో చేస్తారు కదా. అయితే బుద్ధిలో వారి స్మృతి ఉంటుంది. స్మృతి చేసేందుకు మాలను తిప్పుతారు. తండ్రి కూడా పదే పదే చెప్తున్నారు, తండ్రినైన నన్ను స్మృతి చేయండి. సర్వవ్యాపి అని అంటారు. అలాగైతే ఎవరిని స్మృతి చేస్తారు? మీరెంత నాస్తికులుగా అయ్యారనేది తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రిని గురించే తెలీదు. ఓ గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. కానీ వారెవరో కొద్దిగా కూడా తెలీదు. ఆత్మ ఓ గాడ్ ఫాదర్ అని అంటుంది. కానీ ఆత్మ అంటే ఏమి? ఆత్మ వేరు, పరమాత్మ వేరు. పరమాత్మ అనగా సుప్రీం, అత్యంత శ్రేష్టమైన వారు. పరమాత్మ సుప్రీం సోల్. ఒక్క మనిషికి కూడా ఆత్మజ్ఞానము తెలీదు. నేను ఆత్మను, ఇది నా శరీరము. రెండు వస్తువులైతే ఉన్నాయి కదా. ఈ శరీరము పంచతత్వాలతో చేయబడింది. ఆత్మ ఏమో అవినాశి. అది ఒక బిందువు. అది దేనితో తయారయ్యింది? అది చాలా చిన్న బిందువు. సాధు సత్పురుషులెవ్వరికీ దీనిని గురించి తెలీదు. ఇతడు చాలామంది గురువులను ఆశ్రయించాడు. కానీ ఆత్మ అంటే ఏమిటో, పరమపిత పరమాత్మ అంటే ఎవరో ఎవ్వరూ వినిపించలేదు. కేవలం పరమాత్ముని గురించే కాదు, వారికి ఆత్మను గురించి కూడా తెలీదు. ఆత్మను తెలుసుకుంటే పరమాత్మను కూడా వెంటనే తెలుసుకొని ఉండేవారు. పిల్లలు స్వయాన్ని తెలుసుకుని తమ తండ్రిని గురించి తెలుసుకోకుండా ఎలా ఉండగలరు? ఇప్పుడు మీకు ఆత్మ అంటే ఏమిటో, అది ఎక్కడుంటుందో తెలుసు. డాక్టర్లకు కూడా అది సూక్ష్మమైనదని, ఈ కళ్ళతో దానిని చూడలేమని మాత్రము తెలుసు. కనుక ఆత్మను సీసాలలో బంధించినా ఎలా చూడగలరు? ప్రపంచంలో మీకు గల జ్ఞానము ఇంకెవ్వరికీ లేదు. ఆత్మ బిందువని, పరమాత్మ కూడా బిందువని మీకు తెలుసు. పోతే ఆత్మలైన మీరు పతితుల నుండి పావనంగా, పావనము నుండి పతితంగా అవుతారు. అక్కడ పతితాత్మలు ఉండరు. అక్కడి నుండి అన్ని ఆత్మలు పావనంగానే వస్తాయి, తర్వాత పతితంగా అవుతాయి. మళ్ళీ తండ్రి వచ్చి పావనంగా చేస్తారు. ఇది చాలా సులభంగా అర్థం చేసుకునే విషయము. ఆత్మలమైన మనము 84 జన్మల చక్రములో తిరిగి ఇప్పుడు తమోప్రధానంగా అయ్యామని మీకు తెలుసు. 84 జన్మలు పూర్తిగా తీసుకునేది మనమే అని కూడా మీకు తెలుసు. ఇది కేవలం ఇతనొక్కని మాటే కాదు. తండ్రి చెప్తున్నారు, నేను అర్థం చేయించేది ఇతనికి, వినేది మీరు. నేను ఇతనిలో ప్రవేశించాను కనుక ఇతనికి వినిపిస్తాయి, మీరంతా వింటారు. ఇది నా రథము కనుక బాబా గేట్వే టు హెవెన్ అని పేరు పెట్టమని బాబా అర్థం చేయించారు. కానీ సత్యయుగములో ఉండిన దేవీ దేవతా ధర్మము ఇప్పుడు ప్రాయఃలోపమైపోయిందని, ఎవ్వరికీ తెలియదని కూడా అర్థం చేయించాలి. క్రైస్తవులు కూడా మొదట సతోప్రధానంగా ఉండేవారు. తర్వాత పునర్జన్మలను తీసుకుంటూ తమో ప్రధానంగా అయ్యారు. వృక్షము కూడా తప్పకుండా పాతదైపోతుంది.
ఇది వెరైటీ ధర్మాల వృక్షము. వృక్షము అనుసారము ఇతర ధర్మాల వారందరూ తర్వాతనే వస్తారు. ఇది తయారైన డ్రామా. సత్యయుగములో వచ్చే భాగ్యము ఊరకే ఎవ్వరికీ లభించదు. ఇది అనాదిగా తయారైన ఆట. సత్యయుగములో ఆది సనాతన ప్రాచీన దేవీ దేవతా ధర్మము ఒక్కటే ఉండేది. ఇప్పుడు మనము స్వర్గములోకి వెళ్తున్నామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఆత్మ నేను తమోప్రధానంగా ఉన్నాను కనుక ఇంటికి ఎలా వెళ్తాను, స్వర్గానికి ఎలా వెళ్తాను అని అంటుంది. దాని కొరకు సతోప్రధానంగా అయ్యే యుక్తి కూడా తండ్రి తెలిపించారు. తండ్రి చెప్తున్నారు, పతిత పావనుడని నన్నొక్కరినే అంటారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. భగవానువాచ అని రాయబడి ఉంది. క్రీస్తు పూర్వము ఇన్ని సంవత్సరాల ముందు భారతదేశము స్వర్గంగా ఉండేదని కూడా అందరూ అంటారు. అయితే స్వర్గం ఎలా తయారయ్యిందో, అది ఇప్పుడు ఎక్కడకు పోయిందో ఎవ్వరికీ తెలీదు. మీకైతే ఈ విషయాలు బాగా తెలుసు. ఇంతకు ముందు ఈ విషయాలు మీకు కూడా తెలియవు. ఆత్మనే మంచిదిగా చెడ్డదిగా అవుతూ ఉంటుందని కూడా ప్రపంచములో ఎవ్వరికీ తెలీదు. ఆత్మలందరూ నా పిల్లలే. తండ్రిని స్మృతి చేస్తారు. తండ్రి సర్వాత్మలకు ప్రియుడు. ఆత్మలన్నీ ప్రేయసులు. ఇప్పుడా ప్రియుడు వచ్చారని ప్రేయసులైన మీకు తెలుసు. వారు చాలా మధురమైన ప్రియుడు. లేకుంటే అందరూ వారిని ఎందుకు స్మృతి చేస్తారు? నోటి నుండి పరమాత్ముని పేరు వెలువడని మనిషి ఎవ్వరూ లేరు. వారిని గురించి వివరాలు మాత్రము ఎవ్వరికీ తెలియవు. ఆత్మ అశరీరి అని మీకు తెలుసు. ఆత్మలకు కూడా పూజలు జరుగుతాయి కదా. పూజ్యులుగా ఉన్న మనమే మన ఆత్మలనే పూజిస్తూ వచ్చాము. పూర్వజన్మలో బ్రాహ్మణ కులంలో జన్మ తీసుకుని ఉండవచ్చు. శ్రీనాథునికి నైవేద్యము సమర్పిస్తారు. కానీ తినేది పూజారులు. ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. స్వర్గద్వారము తెరిచేవారు తండ్రి అని పిల్లలైన మీరు అందరికీ అర్థం చేయించాలి. అయితే ఎలా తెరుచుకుంటాయో అర్థం చేయించేది ఎలా? భగవానువాచ అన్నప్పుడు తప్పనిసరిగా శరీరము ద్వారానే మాట్లాడి ఉంటారు కదా. శరీరము ద్వారా మాట్లాడేది వినేది కూడా ఆత్మనే. ఈ బాబా వివరంగా తెలుపుతారు, బీజము వృక్షము రెండూ ఉన్నాయి. ఇది నూతన వృక్షమని పిల్లలైన మీకు తెలుసు. మెల్లమెల్లగా వృద్ధి చెందుతుంది. మీ ఈ కొత్త వృక్షము చాలా మధురమైనది కనుక చీడ కూడా చాలా పడుతుంది. తీయని వృక్షాలకే చీడ మొదలైనవి పడతాయి కనుక మందులు వేస్తారు. అలాగే తండ్రి కూడా మనకు మన్మనాభవ అనే చాలా మంచి మందు ఇచ్చారు. మన్మనాభవగా లేనందున కీటకాలు వచ్చేస్తాయి. పురుగులు పట్టిన వస్తువు ఎందుకు పనికొస్తుంది? దానిని పారేస్తారు. ఉన్నత పదవి ఎక్కడా, నీచ పదవి ఎక్కడా? వ్యత్యాసముంది కదా. మధురమైన పిల్లలకు చాలా మధురాతి మధురంగా అవ్వమని అర్థం చేయిస్తూ ఉంటారు. ఎవ్వరితోనూ ఉప్పు నీరుగా అభిప్రాయ భేదాలలోకి అవ్వకండి. పాలు పంచదారగా ఉండండి.
అక్కడ పులి మేక కూడా చాలా స్నేహంగా పాలు పంచదార వలె ఉంటాయి. కనుక పిల్లలు కూడా క్షీరఖండంగా అవ్వాలి. కానీ భాగ్యములో లేకుంటే పురుషార్థం కూడా ఏం చేస్తారు? ఉత్తీర్ణులు అవ్వలేరు. భాగ్యాన్ని ఉన్నతంగా చేసేందుకు టీచరు చదివిస్తారు. టీచరేమో అందరినీ చదివిస్తారు. కానీ చదువుకునే వారిలో వ్యత్యాసం కూడా మీరు చూస్తున్నారు. ఎవరు ఏ సబ్జెక్టులో తెలివైన వారిగా ఉన్నారో క్లాసులో విద్యార్థులు తెలుసుకోగలరు. ఇక్కడ కూడా అలాగే ఉంది. స్థూల సర్వీస్ అనే సబ్జెక్టు కూడా ఉంది కదా. ఉదాహరణకు వంట చేసే వారి ద్వారా చాలామందికి సుఖము లభిస్తుంది. చాలామంది ఎంతో స్మృతి చేస్తారు. ఈ సబ్జెక్టు ద్వారా కూడా మార్కులేమో లభిస్తాయి. కానీ గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవ్వాలంటే కేవలం ఒక్క సబ్జెక్టులోనే కాదు, అన్ని సబ్జెక్టులపై గమనం ఉంచాలి. జ్ఞానము కూడా ఉండాలి, నడవడికలు కూడా బాగుండాలి, దైవీ గుణాలు కూడా ఉండాలి. గమనముంచాలి. భండారం వద్దకు కూడా ఎవరు వచ్చినా వారికి మన్మనాభవ అని చెప్పండి. శివబాబాను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారని చెప్పండి. తండ్రిని స్మృతి చేస్తూ ఇతరులకు కూడా పరిచయమునిస్తూ ఉండండి. జ్ఞానము యోగము రెండూ ఉండాలి. చాలా సులభం. ఇదే ముఖ్యమైన విషయము. అంధులకు ఊతకర్రగా అవ్వాలి. ప్రదర్శనీలకు ఎవరినైనా తీసుకెళ్ళి వారికి పదండి, మేము మీకు స్వర్గద్వారము చూపిస్తామని చెప్పండి. ఇది నరకము, అది స్వర్గము. గోళా చిత్రాన్ని చూపి చెప్పండి. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. పవిత్రంగా అవుతే మీరు పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ఇదే మన్మనాభవ. కల్పక్రితము వలె బాబా మీకు గీతను వినిపిస్తారు. అందుకే బాబా గీతా భగవానుడెవరు అను చిత్రాన్ని తయారు చేయించారు. స్వర్గద్వారాలు తెరిచేదెవరు? శివబాబాయే తెరుస్తారు. కృష్ణుడు ఆ ద్వారము ద్వారా వెళ్తాడు. అందుకే పొరపాటుగా గీతా భగవానుడని కృష్ణుడి పేరును పెట్టేశారు. ముఖ్యమైన చిత్రాలు రెండే, మిగిలినవన్నీ వాటి విస్తారమే. పిల్లలు చాలా మధురంగా తయారవ్వాలి. చాలా ప్రీతిగా మాట్లాడాలి. మనస వాచ కర్మణ అందరికీ సుఖమునివ్వాలి. చూడండి, భండారి అందరినీ సంతోషపెడుతుంది. కనుక వారికి కానుకలు కూడా తీసుకొస్తారు. ఇది స్థూల సేవ కూడా ఒక సబ్జెక్టే కదా. బహుమతినిస్తారు. కానీ భండారి మీ వద్ద నేనెందుకు తీసుకోవాలి, తీసుకుంటే మీరే గుర్తుకొస్తారని అంటుంది. శివబాబా భండారము నుండి లభిస్తే మాకు శివబాబాయే గుర్తుంటారని చెప్తారు. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, మీ భాగ్యాన్ని శ్రేష్టంగా తయారు చేసుకునేందుకు పరస్పరము చాలా మధురంగా పాలు పంచదార క్షీరఖండము వలె కలిసి ఉండాలి.
ఎప్పుడూ ఉప్పు నీరుగా అవ్వరాదు. అన్ని సబ్జెక్టులపై పూర్తి గమనం ఉంచాలి. 2వ పాయింట్, సద్గతి. స్వర్గము కొరకు తండ్రి నుండి ఏ శ్రేష్ఠ మతము, శ్రీమతము లభించిందో దానిని అనుసరించాలి. అందరికీ అదే శ్రేష్ఠ మతమునే వినిపించాలి. స్వర్గములోకి వెళ్ళే దారిని చూపించాలి. వరదానము: ప్రతి ఆత్మకు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇప్పించే దయాహృదయులు విశ్వకళ్యాణకారి భవ. వివరణ: ఎప్పుడూ కూడా బ్రాహ్మణ పరివారంలో ఏ బలహీన ఆత్మనైనా నీవు బలహీనంగా ఉన్నావని అనరాదు. దయాహృదయులు విశ్వకళ్యాణకారి పిల్లలైన మీ నోటి నుండి సదా ప్రతి ఆత్మ పట్ల శుభమైన మాటలే వెలువడాలి. దుఃఖితులుగా చేసే మాటలు వెలువడరాదు. ఎవరు ఎంత బలహీనంగా ఉన్నా వారికి ఏదైనా సూచన లేక శిక్షణ ఇవ్వాల్సి వచ్చినా మొదట వారిని సమర్థంగా చేసిన తర్వాత శిక్షణనివ్వండి. మొదట భూమిపై ధైర్యము మరియు ఉత్సాహాల నాగలి నడపండి. తర్వాత బీజము వేస్తే సహజంగానే ప్రతి బీజానికి ఫలము వెలువడుతుంది. దీని ద్వారా విశ్వకళ్యాణము యొక్క సేవ వేగవంతమైపోతుంది. స్లోగన్: తండ్రి నుండి ఆశీర్వాదాలను తీసుకుంటూ సదా నిండుతనాన్ని అనుభవం చేయండి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: కంబైన్డ్ రూపము యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. సదా ఏ కర్మ చేస్తున్నా స్వయాన్ని కర్మయోగి ఆత్మనని అనుభవం చేయండి. ఏ కర్మ చేస్తున్నా స్మృతిని మర్చిపోరాదు. కర్మ మరియు యోగము రెండు కంబైన్డ్గా అయిపోవాలి. ఎలాగైతే ఏదైనా కలిసి ఉన్న వస్తువును వేరు చెయ్యలేరో అలా కర్మయోగులుగా అవ్వండి. ఓం శాంతి.